ఏమిటమ్మా ఇక్కడ తయారవుతున్నావు? రాకెట్లో పున్నామని అమ్మా అవునానా? సంవత్సరానికి సరిపోయేంత డబ్బులు జమ చేసుకుంటావు ఇక. అమ్మ ఎవరన్నా అన్నయ్యలు డబ్బులు ఇవ్వకుంటే చెవులు పట్టి పిండి వసూలు చేయము. లేదు నాన్న, అమ్మలో ఆ అని నాన్నలో నా అని కలిపితే అన్నయ్య అంటారు. అలాంటి అన్నయ్యలు ఇస్తే తీసుకోవాలి గాని ఇవ్వమని పట్టుబట్టకూడదు. అయినా మాలాంటి అక్క చెల్లెలు అన్నదమ్ములకి రాఖీలు కట్టేది ఏదో గిఫ్ట్ సాక్షించి కాదు, రక్షాబంధన్ సాక్షిగా రాఖీ కడితే వాళ్ళు మాకు జీవితాంతం రక్షగా ఉంటారని, అంతే. ఏం చెప్పినావు అమ్మా, అందరు అక్కయ్యల నీళ్ళకి అనుకుంటే ఎంత బాగుంది. ఇదేం చూసారు? రక్షాబంధన్ రోజు జరిగే అసలైన రియాలిటీస్ ఇప్పుడు చూపిస్తా. ఇంకెందుకు లేటు, మేమందరం రెడీ. ఇక మొదలెడదామా? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. తినలేకపోతే నా గిఫ్ట్లేవి? అదేంటి ఇప్పుడే అమ్మలో అని నాన్నలో నాని అన్న అని గిఫ్ట్సా? ఉందా? నేను ఎదురు వచ్చినావా? మీ గుసగుసలు అయిపోతే నా గిఫ్ట్లు ఇవ్వండి. ఏందిరా ఇది? నీకు 100, నీకు 100 రాఖీలకి, నీకు 150, నీకు 150 స్వీట్లకి, అటు ఇటు 3 అసలు 500 ఖర్చు అయిందిరా. నువ్వు ఇచ్చేది ఆఫ్టర్ చాక్లెట్ అయిందిరా గిఫ్ట్. ఈడన్నంత మనం చాక్లెట్ పట్టుకొచ్చిండ్రా, నువ్వేం పట్టుకొచ్చినావు? మన అట్లా చాక్లెట్ ఉండదు అక్క. నేను ఇచ్చే గిఫ్ట్ చూస్తే నువ్వు అసలు దానికి షాక్ అయిపోతావు. కానీ నీకేం కావాలో అది చెప్పు ఫస్ట్. వీడిని చూసానా నేర్చుకోరా. ఇదిరా గిఫ్ట్ ఇచ్చే పద్ధతి అంటే. నువ్వున్నావు ప్రపంచాన్ని అంటారు యూనివర్స్, నువ్వు అందులో పెద్ద బేవర్స్. అడుగు మరి అక్క, ఏమడిగినా ఇస్తా అంటున్నాడు కదా, నేను కూడా చూస్తా ఇస్తాడో లేదు. అరే వాడు అన్నందుకన్నా నువ్వు ఇస్తావు కదరా. నువ్వైతే అడుగక్క, నీకేం కావాలి అసలు చెప్పు. నీకేం కావాలంటే అది ఇస్తా, నువ్వు అడుగు ఫస్ట్ అంతే. అద్దిరా, వాని మాటలు వింటే ఇచ్చేలానే ఉన్నాడే. ముందైతే అడగక్క నీకేం కావాలో, ఇస్తాడో లేదో నేను కూడా చూస్తా. ఎక్కువ లాగ్ చేయకు, మస్తు లాగ్ అవుతుంది ఇప్పటికే. రేయ్ నాకొక మంచి ఐఫోన్ కావాలరా. ఐఫోనే కదా, ఆర్డర్ పెట్టేస్తాక్క. చెప్పు ఏ మోడల్ కావాలి, నీకంటే ఎక్కువనా? మా అన్న ఎంత మంచాడు, అడగగానే ఐఫోన్ కొనిస్తా అంటుండు. అరే నాకు 16 Pro Max కావాలరా. ఏంటక్క నువ్వు ఇంకా 16 సిరీస్ లోనే ఉన్నావా? నేనేమో 17 సిరీస్ రిలీజ్ కాగానే నీకు ఆర్డర్ పెడదాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అది నేను అనుకున్నా, వీడు ఆర్డర్ పెడతా అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇంకా 17 రిలీజ్ అవ్వలేదు కాబట్టి పెడతా అంటున్నాను. రేయ్ నువ్వు ఆగురా, నాకు 17 వద్దు ఏమొద్దురా, నాకు 16 Pro Max కావాలా. సర్లే నీ మొబైల్ అక్క ఒకసారి. నా మొబైల్ ఎందుకురా? దాంట్లో ప్రైమ్ లేదక్క. ఇక పట్రా. అక్క నాకేదో తేడాగా ఉంది, దీన్ని మాత్రం నమ్మకు చెప్తున్నా. అక్క మొత్తం అయిపోయింది, లాస్ట్ పేమెంట్ వరకు వచ్చేసి ఆగేదక్క. పేమెంట్ నువ్వు చేసుకో అక్క. అనుకున్నా వీడు ఏది కావాలంటే అది కొనిస్తా అన్నప్పుడే నాకు అర్థమైంది. నువ్వు చెప్తే వింటావా? వినవు. రేయ్ కొంచెమైనా ఉండాలిరా, ఆర్డర్ పెడతా అన్నావు కదరా. ఇప్పటికి అదే అంటున్నాక్క, ఆర్డర్ పెడతా, జస్ట్ పేమెంట్ నువ్వు చేసుకో. రేయ్ వాడిని అన్నాను కదా బేవర్స్ అని. ఈ ప్రపంచాన్ని అంటారు యూనివర్స్, అందులో నువ్వు ఒక పెద్ద పెద్ద బేవర్స్ కానిరా. సరే కానీ ఎప్పటికి నువ్వు ఆల్రెడీ తీసుకొచ్చినా అని చెప్పిన గిఫ్ట్ అయినా ఇవ్వరా. అదైనా మంచి తెచ్చావా లేదా? వీళ్ళ చాక్లెట్ చీప్ గా చాక్లెట్ తీయలేక, వాడికంటే సూపర్ గిఫ్ట్ ఉంది నా దగ్గర. అమ్మయ్యా ఏదో ఒకటైతే తెచ్చినావురా. ఏది తెచ్చినా సంతోషంగా తీసుకుంటారా. ఏది తెచ్చినావు అదే తీరా. తీసుకుంటావు అక్క. అరే వీడేంట్రా ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చాడని కళ్ళు తిరిగి పడిపోతే, మన వల్ల కాదని ఆటోలో నిన్న హాస్పిటల్కి తీసుకపోతే హాస్పిటల్లో డాక్టర్ చూసి షాక్ అయ్యి అసలు ఏమైంది, ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందని అడిగితే, నేను మా తమ్ముళ్ళ చీఫ్ గా చాక్లెట్ కాదు డాక్టర్, నేను ఇచ్చిన గిఫ్ట్ చూసి మా అక్క కళ్ళు తిరిగి పడిపోయింది అని డాక్టర్ చెప్తే, అప్పుడు డాక్టర్ కూడా ఇంతకు నువ్వు అసలు ఏం గిఫ్ట్ ఇచ్చావురా అని నన్ను అడిగితే, నేను ఇచ్చిన గిఫ్ట్ డాక్టర్ కి చూపించినప్పుడు వాడు కూడా తల్లి తిరిగి పోయిపోతే నాకెందుకు చెప్పిన అక్క. వీళ్ళ చీఫ్ గా చాక్లెట్ కాదు, నేను తెచ్చింది బిస్కెట్. అది కూడా నార్మల్ బిస్కెట్ కాదక్కో, క్రీమ్ బిస్కెట్.
నీకున్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. అక్క నాకు బయటకు పోయి లేస్తావా లేవా? ఎంతసేపు నువ్వు? ఒక 5 minutes రా. 6 గంటల నుంచి లేపుతున్నా, ఏం చేస్తున్నావు? ఇప్పుడు 12 అవుతుంది టైం. అలా ఫస్ట్ నాతో కట్టించుకోవాలంటే నేనేం చేయలేను. అరే ప్లీజ్ రా, కొంచెం సేపేరా. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా, నీ ఇష్టం. మళ్ళా నేనైతే పోతున్నా.